ఎందుకు మందిరానికి వెళ్ళాలి? చాలామంది మందిరానికి వెళ్ళరు. బట్ ఆర్ యూ గోయింగ్ టు చర్చ్? చర్చ్కి ఎందుకు వెళ్ళాలో తెలుసా? బైబిల్ చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది 25వ వచనంలో, సమాజంగా కూడుట మానొద్దు. ఇవాళ మనం సమాజంగా కూడుట మానేయడం వలన అనేకమైన దీవెనలు మనం పోగొట్టుకుంటాం. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలా? 4 రీజన్స్ నిమిత్తం చెప్తున్నాను. మొదటి రీజన్, టు వర్షిప్ గాడ్. దేవుని మందిరానికి వెళ్ళేది దేవుణ్ణి ఆరాధించడానికి. తప్పక 122వ దావీదు కీర్తన 1వ వచనంలో దావీదు అంటాడు, జనులు నాతో దేవుని మందిరంనకు వెళుదుమని చెప్పినప్పుడు నేను సంతోషించి తిని. చూసారా, దేవుని మందిరానికి వర్షిప్ చేయడానికి, దేవుణ్ణి ప్రేమించే వారం దేవుని తప్పక మందిరానికి వెళ్ళాలి. తప్పక ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ వర్షిప్. దేవునికి ఆరాధించడానికి, స్తుతులు చెప్పడానికి, కృతజ్ఞత వందనాలు చెల్లించడానికి తప్పక దేవుని మందిరానికి వెళ్ళాలి. కనుక మందిరానికి కేవలం వర్షిప్ చేయడానికి మాత్రమే కాదు, నీ విశ్వాసం అభివృద్ధి అవ్వడానికి కూడా తప్పక మందిరానికి వెళ్ళాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుందని. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చెప్తోంది. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. దేవుని మాటలు ఎక్కడ తెలియపరుస్తారు? దేవుని మందిరంలో. అందుకే దేవుని మందిరానికి వెళ్తేనే మన విశ్వాసం బలపరచబడుతుంది, మన విశ్వాసంలో రేకెత్తించబడతాం. విశ్వాసం ఉంటేనే మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం. అందుకే యూ హ్యావ్ టు గో టు చర్చ్ టు డెవలప్ యువర్ ఫెయిత్, to increase your faith so that you can do great things for God. దేవుని కొరకు గొప్ప సౌరమైన కార్యాలు చేసేవాడిగా నువ్వు ఉండాలంటే విశ్వాసం కలిగి నువ్వు ఉండాలా. విశ్వాసం కలగాలి అంటే వాక్యం వినాలా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. The third reason why you go to church, తప్పక దేవుని మందిరానికి ఎందుకు మనం వెళ్ళాలంటే తప్పక a community of love and support. బైబిల్ చెప్తుంది, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చూసారా, ఒకరి భారమును ఒకరు భరించి, ఒకరి కష్టాల గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడానికి, ఒకరి అవసరాల గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడానికి, ఒకరి గురించి ఒకరు సంతోషించడం. తప్పక వీ నీడ్ ఎ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ గ్యాదర్ టుగెదర్ టు వర్షిప్ గాడ్. దేవుడు ప్రభుని స్తుతించడానికి, మన కష్టాల గురించి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడానికి. అంత మాత్రమే కాదు, తప్పక మనం చర్చ్కి ఎందుకు వెళ్ళాలంటే చర్చ్ ఎక్విప్స్ us ఫర్ హిస్ మిషన్. అని మిషన్ ఏంటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ద చర్చ్ షుడ్ ఇవాంజలైజ్. మనం అందరం కలిసికట్టుగా దేవుని వాక్యాన్ని విని సువార్తను ప్రకటించి అనేకుల్ని దేవుళ్ళలోకి తీసుకురావాల్సిన బాధ్యత సంఘం మీద ఉంది. చర్చ్కి ఎందుకు వెళ్ళాలా? 4 రీజన్స్. నెంబర్ 1, వర్షిప్ చేయడానికి. నెంబర్ 2, ఫెయిత్లో మీరు విశ్వాసంలో ఎదగడానికి. నెంబర్ 3, మీ కుటుంబాలు ఐక్యతతో సంఘంతో కలిసి ఒకరి భారాన్ని ఒకరు భరిస్తూ లవ్ అండ్ అఫెక్షన్లో మీరు ఎదగడానికి, సువార్తను ప్రకటించడానికి చర్చ్కి వెళ్ళాలి. గో టు చర్చ్ ఫ్రమ్ టుడే. గాడ్ బ్లెస్.